ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామముపేట మీ అందరికీ శుభములు. మరి ఈ దినము మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని మరొక్క దినం నీ వాక్యం వినడానికి తండ్రి నాయన, నీ సన్నిధానంలో కూర్చొని దానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. జీవితంలో లెక్కలో మమ్మల్ని ఉంచిన దేవా నీకు వందనాలు ప్రభా. మరి నువ్వు మాట్లాడుతుండగా ప్రభా, నీ మాట మాకు అర్థమయ్యే జ్ఞానం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, నేను ప్రభువుని సొంత రక్షకుడుగా స్వీకరించిన తర్వాత నన్ను ఆధ్యాత్మికంగా నడిపించిన ఒక గొప్ప దైవజనుడు ఒకరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. జీవితంలో నువ్వు ఏదైనా కోల్పోవచ్చు. ఆస్తిని కోల్పోవచ్చు, నీ ప్రియమైన వారిని నువ్వు కోల్పోవచ్చు, నీ ఆయుష్ను పోగొట్టుకుంటుండవచ్చు, ఆరోగ్యం నీకు క్షీణిస్తూ ఉండవచ్చు, ఏదైనా నువ్వు కోల్పోవచ్చు. కానీ క్రీస్తులోని సాక్ష్యాన్ని మాత్రం ఎప్పుడూ కోల్పోవద్దు అని ఆయన చెప్పారు. ఆ మాటలో ఎంత సత్యం ఉందో. 27 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడిన ఆ మాట, ఆ దైవజనుడు మాట్లాడిన మాట ఈ రోజుకి కూడా నా జ్ఞాపకం వస్తూనే ఉంటుంది. అవును కదా. యెషయా గ్రంథం 43:10 ఆయన చెప్తారు, మీరు నా సాక్షులై ఉన్నారు. సాక్ష్యం అంటే ఏంటి అంటే క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండటం. సో ఆ క్రీస్తు ప్రభుకి సాక్షులుగా ఉండటంలో మనం ఎంత జాగ్రత్త పడాలి కదా. ఈ మధ్య కాలంలో కొన్ని సాక్ష్యాలు వింటూ ఉన్నాను. కొంతమంది సాక్ష్యాలు కూడా తారుమారు చేసి మాట్లాడే సాక్ష్యాలు కూడా ఉంటున్నాను. కొంతమంది అబద్ధ సాక్షులు కూడా చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు దేవుడు ఒక వాక్యాన్ని మనం ధ్యానించడానికి ప్రభు మన హృదయంలో పెట్టిన మాట మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక మాట ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే, అక్కడ ఒక లిస్ట్ రాస్తున్నాడండి. మీరు నరహత్య చెయ్యవద్దు, మీరు నరహత్య చెయ్యొద్దు, దొంగతనం చెయ్యొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము మరి ఆయన 18వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, నరహత్య చెయ్యొద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపము. సో ఈరోజు నేను నా హృదయంలో తీసుకున్న అంశం ఏంటంటే అబద్ధ సాక్ష్యం. నోటికి నరం లేదు కదా అని మనకు తెలిసింది కొంత, తెలియంది కొంత, కావించుకొని కొంత, కల్పించుకొని కొంత, ఏదో సరదాగా కొంత, ఒకళ్ళ గురించి మనం తప్పుగా సాక్ష్యం చెప్తుంటే నిజానికి మనకు ఆ వ్యక్తి గురించి ఏమీ తెలియదు. అయినా కూడా ఏదో పబ్బం గడిపేద్దామని ఒక అబద్ధ సాక్ష్యం చెప్తే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీరు అబద్ధ సాక్ష్యం పలకవద్దు. మత్తయి సువార్త 12:36-37 వచనాల్లో ఒక మనిషి తాను పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు తీర్పు దినమున లెక్క చెప్పాలి అని దేవుడు చెప్పాడండి. తీర్పు దినమున లెక్క. ఒక అబద్ధ సాక్ష్యం ఒక నీతివంతమైన జీవితాన్ని కూల్చివేసే ప్రమాదం కూడా ఉంటుంది. నిజాయితీగా జీవించే వ్యక్తిని ఒక అబద్ధ సాక్ష్యం ఆ బిడ్డ యొక్క పతనం అయిపోతూ ఉంటుంది. మనం వాళ్ళ కన్నీటికి కారణం అవుతాం. ప్రియులారా, మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ప్రతి మాట జాగ్రత్తగా రావాలి. అందుకే మత్తయి సువార్తలో చెప్తాడు, నీకు తెలిస్తే అవును, తెలియకపోతే లేదు అని చెప్పు. అంతకు మించి వచ్చిన పలుకులు దుష్టుడి నుంచి వచ్చాయని బైబిల్ చెప్తుంది. ఇఫ్ యు నో, యు సే ఎస్. ఇఫ్ యు డోంట్ నో, సే నో. ఎక్స్ట్రా ఎవ్రీ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద ఈవిల్ వన్. మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటకి తీర్పు దినమున లెక్క చెప్పాలి. మనం చూస్తాం, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఆహాబు రాజు గురించి రాయబడింది. అక్కడ
ఆహాబు రాజు నాబోతు అన్న వ్యక్తి యొక్క ద్రాక్ష తోట మీద కన్ను వేశాడు. కన్ను వేసి అది కావాలని అనుకున్నాడు. అతను అన్నాడు, నాబోతు అన్నాడు, అయ్యా నాకు అమ్మే హక్కు లేదు, దాన్ని నేను పండించుకొని దాని మీద ఆదాయం చేసుకొని తింటాం తప్ప దాని మీద నేను ఏ లావాదేవీలు చేయడానికి లేదు, ఇది నాకు సంబంధించింది కాదు అని చెప్పినప్పటికి కూడా ఆశపడ్డాడు. నా ఆహాబు మనసు చిన్నబుచ్చుకున్నాడు. ఆఫ్టర్ ఆల్ ఒక ద్రాక్ష తోట అడిగితే ఇవ్వడా అని చెప్పి ఇంటికి వెళ్ళాడు. భార్యతో ఈ విషయం చెప్పాడు. భార్య అంది, నువ్వు నిద్రపో, నేను చూసుకుంటాను. అంతే, రాత్రికి రాత్రి అబద్ధ సాక్షుల్ని తెప్పించిందండి. చూడండి, వాళ్ళకి ఈ నాబోతు గురించి తెలీదు, ఆహాబ్ గురించి తెలీదు, కానీ మభ్యపెట్టి డబ్బు ఇచ్చింది కావచ్చు. ఈరోజు పలుకుబడిని వాడుకొని ఏదో ఇన్ఫ్లుయెన్స్ చూపించేసి, లేదా వాళ్ళ హోదాని వాళ్ళ అంతస్తుని చూపించేసి అబద్ధ సాక్ష్యం పలికించడానికి నేను వాడుకుంటున్నారేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త. అంతేకాదు, నీకు బలహీనత లేదా నీకేదో ఒక అవసరత ఉంది, అవసరతను అవకాశంగా తీసుకొని నేను అబద్ధ సాక్షులుగా మారుస్తున్నారేమో. జాగ్రత్త. తీర్పు దినము నన్ను మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాటకి సమాధానం చెప్పాలి. అవును కాదు, అంతకు మించిన పలుకులు దుష్టుడి నుంచి వచ్చాయి. ఒకవేళ నీకు తెలిసినా సరే నువ్వు మౌనంగా ఉండవచ్చు. ఆ రహస్యం నేను గుండెలు బద్దలు చెయ్యదు, కానీ ఆ రహస్యం మరొక జీవితంలో ప్రాణం పోసినట్టు అవుతుంది. ఆహాబు నిద్రపోయాడు. భార్య పని కానిచ్చేసింది. అబద్ధ సాక్ష్యాలు చెప్పి పత్రాలు తెప్పించి రాజముద్ర వేసేసి నాబోతుని చంపి ద్రాక్ష తోటనే తెచ్చేసుకుంది. అంతటితో ఆగితే అయిపోయేదే. అబద్ధ సాక్షులు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ద్రాక్ష తోట అయితే తీసుకుంది, కానీ దేవుడి యొక్క కోపాగ్నికి గురయ్యారు. ఈరోజు నీకు నచ్చిన వాళ్ళందరినీ దగ్గర తీసుకొని నీకు సాక్షులుగా పెట్టుకున్నావేమో. నా ప్రియమైన సహోదరి, సహోదరా, మనకి సాక్ష్యము దేవుడై ఉండాలి. మనము దేవుడికి సాక్షులమై ఉండాలి. నాబోతు కుక్క లాగా చచ్చిపోతున్నాడు, అక్కడే రక్తం కక్కి చచ్చిపోతున్నాడు. ఒక మనిషి అబద్ధపు నాలుక, అబద్ధ సాక్ష్యం ఎంత ఘోరానికి చూస్తుందో చూడండి. మరి మన నోటికి కావలి పెట్టుకుందామా? మనకు తెలిస్తే అవును, తెలియకపోతే లేదు, అంతే. అవునేమోలే, అవునా, చూద్దాంలే, చేద్దాంలే. ఈ లేలన్నీ లూసిఫర్ నుంచి వచ్చాయండి. లూసిఫరు పడిపోయిన దూత. అబద్ధ సాక్ష్యం మీరు ఉండవద్దు. అంతేకాదు, దేవుడు చేసిన కార్యముల కొరకు వేచి ఉండి సాక్ష్యం చెప్పండి. ముందుగా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడు అది కూడా మెచ్చుకోడు. ఆయన నిలబెడతాడు, మనం నిలబడతాం. పనికి రాదని ఇల్లు కట్టువాడు నిషేధింపబడిన రాయి మూల రాయి అవుతుంది కదా. మరి ప్రభా, మంచి సాక్షిగా నన్ను ఈ లోకంలో ఉంచమని ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు నాయన. ప్రభా, నాలో ఉన్న ఏ చెడు అయినా ప్రభా, ఒకవేళ ఇతరులను నిందించి లేదా ఇతరుల గురించి నాకు తెలియంది కూడా ఒక సాక్షిగా చెప్పామేమో ప్రభా, ఈరోజు మమ్మల్ని క్షమించి తండ్రి నాయన, మంచి సాక్షులుగా, అంతకంటే ఎక్కువగా నీ సాక్షిగా మేముండే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.